హాయ్ ఫ్రెండ్స్, ఈరోజు బీటైటాన్ ద అల్టిమేట్ బిట్కాయిన్ రష్ www.btitan.net అంటే బిట్కాయిన్ సంపాదించుకునే మార్గం. ప్రజెంట్ మనకు ఒక బిట్కాయిన్ అనేది 60 లక్షలు ఉంది. మనం బిట్కాయిన్ సంపాదించుకోవాలంటే 60 లక్షలు పెట్టి మనం కొనలేము. ట్రేడింగ్ చేసేంత నాలెడ్జ్ మనకు లేదు. మరి బిట్కాయిన్ మనం ఏ విధంగా సంపాదించుకోవాలి, మనీ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి ఇప్పుడు తెలుసుకుందాం. ఇక్కడ ఇది బీటైటాన్ అనేది ఒక క్రౌడ్ ఫండింగ్ ఆధారిత ఒక వ్యక్తి లేదా సంస్థ కంట్రోల్లో ఉండదు. ఇది స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్. ఇందులో చూపించిన అన్ని ఆదాయ చార్ట్లు, ఉదాహరణలు, అంచనాలు కేవలం అర్థం చేసుకోవడానికి మాత్రమే. ఇవి ఖచ్చితంగా అంత డబ్బు వస్తుందని హామీ ఇవ్వవు. సంపాదన పూర్తిగా మీరు చేసే పని, మీ టీం సహకారం మరియు మీ యాక్టివిటీ మీద ఆధారపడి ఉంటుంది. బ్లాక్ చైన్ లావాదేవీలు ఆటోమేటిక్గా జరుగుతాయి. ఒకసారి జరిగాక మార్చలేము. క్రిప్టో మార్కెట్లో నష్టపోయే అవకాశం ఉంటుంది. ఈ ప్రజెంటేషన్ ఆర్థిక పెట్టుబడి లేదా చట్టపరమైన సలహాదారు కాదు. మీరు కోల్పోయినా పర్వాలేదు అనుకునే డబ్బుతో మాత్రమే పాల్గొనాలి. ఈ ప్రాజెక్టులో చేరే ముందు తప్పనిసరిగా మీరు పరిశోధన చేసుకోండి. అంటే ఇది డీసెంట్రలైజ్డ్ అన్నట్టు, ఎవరి కంట్రోల్లో, ఒక సంస్థ కానీ ఒక వ్యక్తి కంట్రోల్లో ఉండదు. ఇది ఒక స్మార్ట్ కాంట్రాక్ట్ సిస్టమ్ అన్నట్టు. ఇది బీటైటాన్ అనేది ఒక క్రౌడ్ ఫండింగ్ బేస్డ్ అన్నట్టు. ఇక్కడ మనం ఇది క్రిప్టో మార్కెట్లో బిట్కాయిన్ ఏ విధంగా ఎర్న్ చేసుకోవాలి. ఇక్కడ బ్లాక్ చైన్ టెక్నాలజీ ద్వారా ఇవి ఆటోమేటిక్గా జరుగుతాయి ట్రాన్సాక్షన్లు. ఇందులో ఒక ఐడికి మనకు 0.001 BTCతో ఎంటర్ అవుతాము. చాలా బిట్కాయిన్లో 1000 వంతుతో ఎంటర్ అవుతాము. ఇక్కడ బీటైటాన్ అనేది ద అల్టిమేట్ బిట్కాయిన్ రష్, కింగ్ ఆఫ్ స్మార్ట్ కాంట్రాక్ట్స్. స్మార్ట్ కాంట్రాక్ట్ రంగంలో మొదటి సింగిల్ లెగ్ కోమ్యాట్రిక్స్. అంటే ఇక్కడ మనకు సింగిల్ లెగ్ అండి, లెఫ్ట్ రైట్ బైనరీ కాదు, ఇది సింగిల్ లెగ్. కోమ్యాట్రిక్స్ అంటే మన నుంచి అప్ లైన్కు, అప్ లైన్ నుంచి మనకు, మన నుంచి మన డౌన్ లైన్కు, క్రాస్ లైన్కు, ఈ విధంగా మనకు సపోర్ట్ ఉంటుంది ఇందులో. ఇటువంటిది మనకు సింగిల్ లెగ్ కోమ్యాట్రిక్స్ ప్లాన్ అనేది ఎప్పుడు రాలేదు. ఇది పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. లిమిట్ లేకుండా స్లాట్లు మళ్ళీ రిపీట్ అవుతాయి. బీటైటాన్ అనేది అద్భుతమైన ఫీచర్లతో నిండి ఉంది. ఇది ఎవరి కంట్రోల్లో ఉండదండి, పూర్తిగా ఆటోమేటిక్గా పనిచేస్తుంది. అందరికీ కనిపించే స్పష్టమైన స్మార్ట్ కాంట్రాక్ట్. ఆటోమేటిక్గా టీంలో ప్లేస్ అయ్యే విధానం ఉంది. ఇలా ఎన్నిసార్లు అయినా మళ్ళీ ఎంటర్ అయ్యే అవకాశం. వెంటనే ట్రాన్సాక్షన్లు జరుగుతాయి. విత్డ్రా చేసేటప్పుడు ఎలాంటి ఛార్జీలు లేవండి, ఎలాంటి హిడ్డెన్ ఛార్జీలు లేవు. ఎవరూ ప్రత్యేకంగా కంట్రోల్ చేయరు. యజమాని కంట్రోల్ ఉండదు. ఏ కంపెనీ మీద ఆధారపడదు. ఒకసారి రాసిన కోడ్ మార్చలేము. సంపాదనకు లిమిట్ లేదు. అంటే అన్లిమిటెడ్ మనం ఎర్న్ చేసుకోవచ్చు. స్వయంగా నడిచే రివార్డ్ సిస్టమ్ ఇది. మనుషుల జోక్యం ఉండదు. కోడ్ ప్రకారం అందరికీ సమానంగా పంపిణీ. మోసం చేయకుండా ఉండే వ్యవస్థ. రియల్ టైంలో డాష్బోర్డ్ అప్డేట్స్ వస్తాయి. స్కామ్ లేదా హ్యాక్ అవ్వకుండా రూపొందించబడింది స్మార్ట్ కాంట్రాక్ట్స్ BNB స్మార్ట్ చైన్ BEEP20. ఇక్కడ మనం ద సిస్టమ్ దట్ నెవర్ స్టాప్స్ పేయింగ్ బిట్కాయిన్ స్టాండర్డ్ క్లబ్. మనం ఇందులో స్టార్ట్ కావాలంటే మనకు 0.001 BTCతో మనం ఇందులో ఎంటర్ కావచ్చు. అంటే బిట్కాయిన్లో 1000 వంతుతో మనం ఎంటర్ కావచ్చు. ఇక్కడ ప్రారంభించి ఆటోమేటిక్ స్పిల్ ఓవర్ ద్వారా, స్లాట్ అప్గ్రేడ్ ద్వారా సిస్టమ్ నిరంతరం బిట్కాయిన్ సంపాదించేలా రూపొందించబడింది. మీకు ఇందులో ఎంటర్ అవ్వడం వల్ల మీకు వెల్కమ్ పాస్ NFT వస్తుంది. స్టార్టింగ్ వచ్చేసి ప్రజెంట్ అది 0.001 ఇథీరియం ఉంది. దీని యొక్క టార్గెట్ ప్రైస్ వచ్చేసి 200 ఇథీరియం ఉంది. లాకింగ్ పీరియడ్ 100 డేస్ ఉంటుంది. 100 డేస్ తర్వాత మీరు NFT నమ్ముకోవచ్చు. ఇందులో మనం ఎంతతో ఎంటర్ అవుతున్నాం, 0.001 BTCతో ఎంటర్ అవుతున్నాం. అంటే బిట్కాయిన్లో 1000 వంతుతో ఎంటర్ అవుతున్నాం. బిట్కాయిన్ రేటు బట్టి మనకు ఆ రోజు ఐడి కాస్ట్ ఉంటుంది. ప్రజెంట్ ఒక బిట్కాయిన్ అనేది 60 లక్షల నుంచి 60 లక్షలు ఉంది కాబట్టి ఒక ఐడికి 7000 నుంచి ఇట్లా 7000, 6000, 7000, 7000 ఈ మధ్యలో ఐడి కాస్ట్ ఉంటుంది. అంటే ఆ రోజు ఉండే బిట్కాయిన్ రేట్ పైన మన యొక్క ఐడి కాస్ట్ ఉంటుంది. ఫిక్స్ ఇంత అని చెప్పలేము ఐడి కాస్ట్. ఇక్కడ చూడండి ఇది ఏ విధంగా వస్తుందంటే, మీరు ఇక్కడ మీరున్నారండి. ఇక్కడ మీరున్నారు. మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేశారనుకోండి,
మీరు ఇద్దరిని రిఫర్ చేసుకుంటే ఈ ఫస్ట్ మీరు రిఫర్ చేసిన ఫస్ట్ పర్సన్ ఉంటాడు కదా, అతని ఇన్కమ్ అనేది మీ పైన ఉన్న మీకు ఎవరైతే రిఫర్ చేశారో అతనికి వెళ్ళిపోతుంది. మీరు ఇంకోని రిఫర్ చేశారనుకోండి, మీకు రిఫర్ చేసిన పర్సన్ పైన ఇంకో పర్సన్ ఉంటాడు, అతని అప్లైన్కి వెళ్ళిపోతుంది. అంటే మీరు ఇద్దరిని రిఫర్ చేస్తే ఆ అమౌంట్ మీకు రాదు, మీ పైన ఉన్న ఫస్ట్ అప్లైన్కు సెకండ్ అప్లైన్కు వెళ్ళిపోతుంది. ఫస్ట్ మీరు రిఫర్ చేసిన ఇద్దరు వ్యక్తులలో ఒక వ్యక్తి యొక్క ఇన్కమ్ అనేది మీకు రిఫర్ చేసిన వ్యక్తికి వెళ్ళిపోతుంది. మీరు రిఫర్ చేసిన ఇంకో పర్సన్ యొక్క అమౌంట్ అనేది మీకు రిఫర్ చేసిన వ్యక్తి యొక్క అతని యొక్క రిఫరల్కి వెళ్ళిపోతుంది. అంటే ఈ 2 ఐడీలు ఇన్కమ్ మీకు రాదు. ఇలా మీరు 2 ఐడీలు చేయడం వల్ల మీకు స్పిల్ ఓవర్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అంటే ఖచ్చితంగా మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేసుకోవాలి. మీరు అనుకోవచ్చు, మేము ఇద్దరిని రిఫర్ చేస్తే మాకు ఇన్కమ్ రావడం లేదు, మా అప్లైన్కి వెళ్ళిపోతుంది, మాకేం లాభం అని మీకు డౌట్ వస్తుంది. ఇక్కడ మీరు అప్లైన్కు 2 ఐడీస్ ఇవ్వడం వల్ల మీకు 6 ఐడీస్ వస్తాయి. అప్లైన్ నుంచి కానీ, మీ డౌన్ లైన్ నుంచి కానీ, మీ క్రాస్ లైన్ నుంచి కానీ, మీ నుంచి కానీ, ఈ విధంగా 6 ఐడీస్ వస్తాయి మనకు. అంటే మీరు ఇద్దరిని రిఫర్ చేయగానే మీకు స్పిల్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు కనీసం మినిమం ఒక ఇద్దరిని రిఫర్ చేయాలి మీ డైరెక్ట్ రిఫరల్ లింక్ ద్వారా. స్పిల్ ఓవర్ ద్వారా మీకు ఐడియాలు వస్తాయి. ఒకవేళ స్పిల్ ఓవర్ ద్వారా వచ్చే ఐడియాలు లేట్ అవుతాయి అనుకుంటే మీరు కూడా డైరెక్ట్ ఇంకా చేసుకోవచ్చు. ఇద్దరే కాదు, మినిమం ఇద్దరు చేసుకోవాలి. మీకు ఇన్కమ్ ఎక్కువ కావాలంటే ఎంతమందిని చేసుకున్నా నో ప్రాబ్లం. మీరు ఒక ఇద్దరిని రిఫర్ చేయడం వల్ల మీకు స్పిల్ ఓవర్ స్టార్ట్ అవుతుంది. మీకు ఇన్కమ్ బాగా కావాలంటే ఇంకొక 5గురిని మీ ఇష్టం ఎంతమందినైనా చేసుకోవచ్చు. ఇక్కడ మీకు ఇద్దరిని చేయగానే మీకు స్పిల్ ఓవర్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. అంటే మీరు చేసిన, మీ టీం చేసిన, మీ అప్లైన్ చేసిన, మీ క్రాస్ లైన్ చేసిన, మీకు ఇక్కడ 3వ ప్లేస్లో ఒక ఐడి పడుతుంది. ఈ ఐడి వచ్చేసి మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. 3వ ప్లేస్లో ఐడి పడగానే మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. అంటే మీరు 0.001 బీటీస్తో ఎంటర్ అయ్యారు కదా, మీకు 0.001 బీటీసీ మీకు వచ్చేస్తుంది. మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ఇది స్లాట్ సిస్టమ్ అండి. ఒక స్లాట్లో 14 ఐడీలు ఉంటాయి. ఇది ఫస్ట్ ఐడి, ఈ సెకండ్ ఐడి, థర్డ్ ఐడి పడగానే మీ అమౌంట్ మీకు వచ్చేస్తుంది. ఈ 4th ఐడి, 5th ఐడి, ఈ 2 ఐడీలు తీసుకుపోయి నెక్స్ట్ స్లాట్కు మీకు అప్గ్రేడ్ చేస్తారు. అంటే మీ అమౌంట్ మీకు వచ్చిన తర్వాతనే నెక్స్ట్ స్లాట్కు ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతారు. 4th ఐడి, 5th ఐడి పడగానే ఆ 2 ఐడీలు తీసుకెళ్ళి నెక్స్ట్ స్లాట్ అప్గ్రేడ్ చేస్తారు. 6th ఐడీలో పడ్డ ఐడి మీకే వస్తుంది మళ్ళీ ఇన్కమ్. 7th ఐడి అనేది మీరు ఎవరికైతే రిఫర్ చేస్తారో ఫస్ట్ డౌన్లైన్కి వెళ్తుంది. అతను కూడా ఇద్దరిని రిఫర్ చేస్తేనే వెళ్తుంది. అతను రిఫర్ చేయకపోతే అతనికి ఇన్కమ్ రాదు. అతను ఇద్దరిని రిఫర్ చేస్తేనే మన 7th ప్లేస్లో పడే ఐడి యొక్క ఇన్కమ్ అతనికి వెళ్తుంది. ఒకవేళ అతను ఇద్దరిని రిఫర్ చేస్తే మనకు కానీ మన పైన ఉన్న అప్లైన్లకు కానీ వెళ్ళిపోతుంది. మళ్ళీ 8th ఐడి, 9th ఐడి మనకే వస్తుంది. 10th ఐడి డౌన్లైన్ 2కి వెళ్ళిపోతుంది. అంటే మనం రిఫర్ చేసిన సెకండ్ పర్సన్కి వెళ్ళిపోతుంది. అతనికి రావాలంటే కనీసం ఇద్దరిని చేసి ఉండాలి అతను కూడా. 11th ఐడి, 12th ఐడి ఇన్కమ్ మనకే వస్తుంది. 13 ఐడి అనేది మన ఫస్ట్ డౌన్లైన్కి వెళ్ళిపోతుంది. తర్వాత 14 ఐడి మన స్పాన్సర్కి వెళ్ళిపోయి మళ్ళీ రీసైకిల్ అవుతుంది. అంటే ఒక స్లాట్లో 14 ఐడీలు ఉంటాయి. 14 ఐడీలు కంప్లీట్ అయితే మనకు అందులోకి వెళ్ళి 6 ఐడీలు వస్తాయి. ఒక్కొక్క ఐడి ఇన్కమ్ వచ్చేసి 7,000 వేసుకుంటే ప్రజెంట్ అంటే చెప్పలేము, అది మనకు బిట్కాయిన్ రేట్ బట్టి ఉంటుంది. ఒక ఐడి కాస్ట్ 7,000 కావచ్చు, 8,000 కావచ్చు, 9,000 కావచ్చు. ప్రజెంట్ మనకు బిట్కాయిన్ అనేది 60 లక్షలు ఉంది కాబట్టి ప్రజెంట్ రేట్ ప్రకారం చెప్తున్నాను. ఒక్కొక్క ఐడికి 7,000 వస్తే మనకి ఇందులో 6 ఐడీలు ఇన్కమ్ మనకు వస్తుంది. 6 ఏళ్ళ 42,000 వస్తాయి మనకు. అంటే ఇక్కడ మనకు 3rd ప్లేస్లో, 6th ప్లేస్లో, 8th, 9th, 11, 12 ఈ విధంగా మనకు 6 ఐడీలు ఇన్కమ్ వస్తుంది ఫస్ట్ స్లాట్ కంప్లీట్ అయితే. 6 ఐడీలు ఇన్కమ్ అంటే 6 ఏళ్ళ 42,000. ఒకవేళ బిట్కాయిన్ రేటు ఎక్కువ ఉందనుకోండి, ఒక్కొక్క ఐడికి 8,000 కూడా రావచ్చు, 9,000, 10,000 కూడా రావచ్చు. అంటే ఇక్కడ మనం బిట్కాయిన్తోనే ఎంటర్ అవుతాం, మనకు ఖర్చు కూడా బిట్కాయినే వస్తుంది. అంటే బిట్కాయిన్ పైన డిపెండ్ అవుతుంది మనకు వచ్చే ఇన్కమ్. ఇక్కడ మనం చూసుకోవచ్చు, మనం ఇందులో 2 ఇన్కమ్స్ అనేటివి అంటే 2 ఇన్కమ్లు అప్లైన్కి పోతున్నాయి, 6 ఇన్కమ్లు మనకు వస్తున్నాయి, 2 ఇన్కమ్లు ఏమో నెక్స్ట్ స్లాట్ అప్గ్రేడ్ అవుతున్నాయి, 3 ఇన్కమ్లు ఏమో మన డౌన్లైన్కి వెళ్ళిపోతున్నాయి, 1 ఇన్కమ్ ఏమో మన స్పాన్సర్కి వెళ్ళి రీసైకిల్ అవుతుంది. అంటే ఈ విధంగా మన నుంచి అప్లైన్కు, అప్లైన్ నుంచి మనకు, మన నుంచి మన టీంకి, ఈ విధంగా అందరికీ సపోర్ట్ ఉందండి ఇక్కడ. అదే కోమ్యాట్రిక్ సింగిల్ లెగ్ ప్లాన్ అంటాం. అందరికి సపోర్ట్ ఉంది కాబట్టి ఈ విధంగా చేసుకోవచ్చు మనం. తర్వాత ఇక్కడ ఈ 14 మంది కంప్లీట్ అయిన తర్వాత
మళ్ళీ ఆ స్లాట్ అనేది రీసైకిల్ అవుతుంది. ఇప్పుడు ఫస్ట్ 14 ప్లేసులు కంప్లీట్ అయిన తర్వాత మళ్ళీ రీసైకిల్ అవుతుంది. మళ్ళీ సేమ్ అదే విధంగా ఇక్కడ మనం ఉంటాము, మళ్ళీ మన అప్లైన్కి వెళ్ళిపోతుంది 2 ఐడీస్, తర్వాత థర్డ్ది మనకు వస్తుంది, ఫోర్త్ అనేది రాయల్ పూల్కి వెళ్ళిపోతుంది, రాయల్టీ ఇస్తారు మనకు, ఆ రాయల్ పూల్లోకి వెళ్ళిపోతుంది. 5th 6th మనకే వస్తుంది, 7th డౌన్లైన్ 1కి పోతుంది, 8th 9th మనకే వస్తుంది, 10th డౌన్లైన్ 1కి వెళ్ళిపోతుంది, 11 12 మనకే వస్తుంది, 13 డౌన్లైన్ 2కి వెళ్ళిపోతుంది, మళ్ళీ 14 రీసైకిల్ అవుతుంది. మళ్ళీ ఇక్కడ 2 ఇన్కమ్స్ ఏమో అప్లైన్కి వెళ్ళిపోతాయి, ఇక్కడ 7 ఇన్కమ్స్ వస్తాయి. మనకి ఇంతకుముందేమో 6 వచ్చాయి కదా, ఇది రీసైకిల్ కాబట్టి ఇందులో 7 ఇన్కమ్స్ వస్తాయి మనకు. తర్వాత ఒక ఇన్కమ్ అనేది రాయల్ పూల్కి వెళ్ళిపోతుంది, 3 ఇన్కమ్లు డౌన్లైన్కి వెళ్ళిపోతున్నాయి, ఒక ఇన్కమ్ అనేది మళ్ళీ రీసైకిల్ అవుతుంది అన్నట్టు. ఈ విధంగా ఫస్ట్ స్లాట్ అనేది 12 సార్లు రీసైకిల్ అవుతుంది. తర్వాత ఇక్కడ మనం చూసుకోవచ్చు, ఇక్కడ మనకు సైకిల్ 1ల 6 ఐడీలు ఇన్కమ్ వస్తుంది. నెక్స్ట్ సైకిల్లో నెక్స్ట్ రీసైకిల్ అయింది అనుకోండి 7 ఐడీలు ఇన్కమ్ వస్తుంది. అంటే 3 ఐడి 6 8 9 11 12 అందులో ప్లేస్లో వాడే ఐడీలు అన్నీ మనకు వస్తాయి. రీసైకిల్ అయినప్పుడు 3 5 6 8 9 11 12 ఇక్కడ ఒక ఐడి ఎక్స్ట్రా యాడ్ అవుతుంది మనకి ఇక్కడ రీసైకిల్ అయినప్పుడు. తర్వాత మనకి ఇక్కడ 12 స్లాట్స్ ఉంటాయి. ఇది ఆటోమేటిక్గా మన స్లాట్ అప్గ్రేడ్ అవుతుందండి, మనం అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. ఫస్ట్ స్లాట్లోనేమో మనం 0.001 బీటీసీతో ఎంటర్ అవుతాము, సెకండ్ స్లాట్లో దానికి డబుల్ 0.002 బీటీసీ, థర్డ్ స్లాట్లో 0.004 బీటీసీ. ఈ విధంగా ప్రతి స్లాట్లో మన అమౌంట్ అనేది డబుల్ అవుతుంది, మనకు వచ్చే బీటీసీ డబుల్ అవుతుంది, మనకు వచ్చే ఇన్కమ్ కూడా డబుల్ అవుతుంది. ఇక్కడ చూసుకోవచ్చు స్లాట్ 1ల మనకు కాస్ట్ ఆఫ్ బయింగ్ అంటే మనం 0.001 బీటీసీతో ఎంటర్ అవుతాము, మనకు అందులో ఇచ్చే ఇన్కమ్ ఎంత 0.009 బీటీసీ వస్తుంది. తర్వాత నెక్స్ట్ స్లాట్కు సెకండ్ స్లాట్కు మనం వెళ్ళిపోతున్నాం కదా, 4th ప్లేస్లో 5th ప్లేస్లో పడే ఐడి ఆ 2 ఐడీలు తీసుకుపోయి నెక్స్ట్ స్లాట్కి అప్గ్రేడ్ చేస్తున్నారు, అంటే 0.002 బీటీసీ. ప్రాఫిట్ ఎంత వస్తుంది మనకి ఇక్కడ 0.007 బీటీసీ. ఈ విధంగా మనకు 12 స్లాట్లు ఉంటాయి. ఈ విధంగా చూసుకోవచ్చు ఇక్కడ మనకు. తర్వాత ఇక్కడ చూసుకోవచ్చు ఫస్ట్ స్లాట్ అనేది 12 సార్లు రీసైకిల్ అవుతుంది, సెకండ్ స్లాట్ అనేది 11 సార్లు, థర్డ్ స్లాట్ అనేది 10 టైమ్స్. ఈ విధంగా ప్రతి ఒక్క స్లాట్ అనేది ఇట్లా రీసైకిల్ అవుతూనే ఉంటుంది. ఈ విధంగా ఇక్కడ చెప్పినట్టు రీసైకిల్స్ అయితే మనకు 61 బీటీస్ వచ్చే అవకాశం ఉంది, 61 బీటీ సంపాదించుకోవచ్చు. ఒక్క బిట్కాయిన్ 60 లక్షలు ఉంది. 61 బిట్కాయిన్లు అంటే మనం లెక్కేసుకోండి మీరే, మనకు 61 బిట్కాయిన్ రాకుండా ఒక్క బిట్కాయిన్ వచ్చినా సరిపోద్ది. 60 లక్షలు ఉంది, ఫ్యూచర్లో 1 కోటి 20 లక్షలు, 1 కోటి దాకా 80 లక్షల దాకా కూడా పోయింది అది. అంటే మనకు 1 కోటి రూపాయలు ఉన్నట్టే మనం ఇక్కడ మనం ఒక సింపుల్ ఎంట్రీతోనే నిరంతర సైకిల్స్ ద్వారా 61 బీటీస్ వరకు సంపాదించే శక్తి ఉన్న సిస్టమ్ ఓపెన్ అవుతుంది. జస్ట్ మనం ఇక్కడ 0.001 బీటీసీతో అంటే జస్ట్ 7,000 రూపాయలతో మనం ఇందులో ఎంటర్ అవుతున్నాము. కానీ 61 బిట్కాయిన్ సంపాదించుకునే అవకాశం ఉంది ఇక్కడ. మళ్ళీ ఎలాంటి పెట్టుబడి లేకుండా మళ్ళీ ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతుంది. మళ్ళీ మనం ఎలాంటి అప్గ్రేడ్ చేయాల్సిన అవసరం లేదు, 1 రూపాయి కూడా మన జేబులోకి వెళ్ళి పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా అప్గ్రేడ్ స్లాట్స్ అనేవి ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతాయి. దాంతోపాటు 61 బీటీ సంపాదించుకునే అవకాశం ఉంది ఇంత తక్కువ అమౌంట్తో. రాయల్ పూల్ అంటే మన ఫస్ట్ సైకిల్ తర్వాత రీసైకిల్ అవుతాం కదా, రీసైకిల్లో 4th ప్లేస్లో వచ్చే ఇన్కమ్ అనేది రాయల్ పూల్లోకి వెళ్తుంది. రాయల్ పూల్లో 2 రకాల ఉంటాయి. అందులో ఫస్ట్ వచ్చేసి ఎన్ఎఫ్టీ లిక్విడిటీకి పోతుంది. ఎన్ఎఫ్టీ ధరలు పెరిగితే కమ్యూనిటీకి లాభం వచ్చేలా ఈ సెటప్ ఉంటుంది. ఇంకో 50% అనేది వాళ్ళ యొక్క ర్యాంక్స్ కానీ రివార్డ్స్ కానీ ఇస్తారన్నట్టు, ఇది ఎక్స్ట్రా అన్నట్టు వాళ్ళకి ర్యాంకు. వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టీ, ఇందులో జాయిన్ అయిన ప్రతి ఒక్కరికి ఒక ఎన్ఎఫ్టీ ఎంట్రీ పాస్ ఇస్తారు. జాయిన్ అయినప్పుడు కొత్త ఎన్ఎఫ్టీ తయారవుతుంది. సభ్యుడు బయటకు వచ్చినప్పుడు లేదా తన పొజిషన్ అమ్మినప్పుడు ఆ ఎన్ఎఫ్టీ ఆటోమేటిక్గా తెలిగిపోతుంది. కేవలం 0.001 బీటీస్తో జాయిన్ అయితే 61 బిట్కాయిన్ సంపాదించే అవకాశం ఉన్న సిస్టమ్ ఓపెన్ అవుతుంది. అదనంగా ఈ ఎన్ఎఫ్టీ ఫ్రీగా లభిస్తుంది. ఈ ఎన్ఎఫ్టీని హోల్డ్ చేసుకుంటే తర్వాత ఎక్కువ ధరకు అమ్మి అదనపు లాభం పొందే అవకాశం ఉంటుంది. ప్రజెంట్ వచ్చేసి దీని యొక్క రేటు 0.001 ఇథేరియం ఉంది. దీని యొక్క టార్గెట్ ఏంటంటే 200 ఇథేరియం అయ్యేలా ఉంది.
ఈ ఎన్ఎఫ్టీ అనేది 100 డేస్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది, తర్వాత మనం అమ్ముకోవచ్చు. ఎన్ఎఫ్టీ లిక్విడిటీ పూల్ మొదటి సైకిల్ పూర్తయ్యాక రీసైకిల్లో 4th ప్లేస్లో వాడే ఐడి యొక్క ఇన్కమ్ రాయల్ పూల్లోకి వెళ్తుంది. ఆ రాయల్ పూల్లో ఉన్న ఫండ్స్లో 50% ఎన్ఎఫ్టీకి పోతుంది, 50% ఏమో వెల్కమ్ పాస్ ఎన్ఎఫ్టీ ధర కూడా పెరుగుతుంది. మీరు ఎన్ఎఫ్టీని ఎప్పుడైనా ప్రస్తుత మార్కెట్ ధరకు అమ్ముకోవచ్చు. మనం ఇక్కడ ఇందులో ర్యాంక్స్ రివార్డ్స్ ఉంటాయి. ఇది కేవలం ర్యాంకింగ్ కాదు, ఇది జీవితకాల పాసివ్ ఇన్కమ్ ఇచ్చే గ్లోబల్ నెట్వర్క్లో భాగస్వామ్యం. ఈ రాయల్టీ రావాలంటే మనం ఎవరికి జాయిన్ చేసిన అవసరం లేదు, ఎటువంటి టార్గెట్స్ లేవు, మనకి ఈజీగా వస్తాయండి. ఇక్కడ ఫస్ట్ వచ్చేసి రైజింగ్, సెకండ్ ప్రైమ్, థర్డ్ రాయల్, 4th లెజెండరీ. ఈ విధంగా మీరు ఈ 4 ర్యాంకులు అచీవ్ అయితే మీకు 4 రకాల రాయల్టీ వస్తుంది. ఇక్కడ ఒక రాయల్టీ వచ్చి ఇంకో రాయల్టీ రాకపోవడం లేదు, మీకు 4 రకాల రాయల్టీ వస్తుంది. స్లాట్ 3కి వెళ్తే ఈ రాయల్టీ వస్తుంది, స్లాట్ 6కి పోతే సెకండ్ ప్రైమ్ వస్తుంది, స్లాట్ 9కి పోతే థర్డ్ రాయల్టీ, స్లాట్ 12కి పోతే లెజెండ్ రాయల్టీ వస్తుంది. ఈ విధంగా మనం రాయల్టీ కూడా సంపాదించుకోవచ్చు. ఇక్కడ ప్రపంచంలో మొదటి సింగిల్ లెగ్, ఇది సింగిల్ లెగ్ అండి, లెఫ్ట్ రైట్ లేదు మనకు. కోమ్యాట్రిక్స్ అంటే మన నుంచి అప్ లైన్కు, అప్ లైన్ నుంచి మనకు, మన నుంచి డౌన్ లైన్కు, క్రాస్ లైన్ నుంచి కూడా ఈ విధంగా ఐడీలు వస్తాయి మనకు. ఎలాంటి టైం లేదండి. ఇక్కడ ర్యాంక్స్ ఆధారంగా రివార్డ్స్కి ఎలాంటి కండిషన్ లేదు, స్లాట్స్కి ఎలాంటి గడువు లేదా ఫ్రీజ్ పాలసీ లేదు. మీరు ఎప్పుడైనా కూడా స్లాట్స్ అచీవ్ కావచ్చు. ఆటోమేటిక్ మరియు వెంటనే విత్డ్రాల్స్ అవుతాయి. ఎందుకంటే డైరెక్ట్ మన వాలెట్లోనే బీటీసీ యాడ్ అవుతుంది. కంపెనీకి విత్డ్రా పెట్టుకోవాల్సిన అవసరం లేదు, వాళ్ళు 10% కట్ చేసుకుంటున్న మనకు భయం కూడా లేదు, ఎందుకంటే డైరెక్ట్ మన వాలెట్లోనే యాడ్ అవుతుంది. ఎన్ఎఫ్టీ ధరలు పెరిగితే మనకు ఆటోమేటిక్గా లాభం పెరుగుతుంది. స్పిల్ ఓవర్ చాలా వేగంగా స్పిల్ ఓవర్ వచ్చే విధంగా ఆటోమేటిక్ స్లాట్ అప్గ్రేడ్స్ ఉంటాయి. స్లాట్స్ను మళ్ళీ ఉపయోగించడం ద్వారా పరిమితి లేకుండా సంపాదించే అవకాశం ఇక్కడ. థ్యాంక్ యూ అండి మీరు ఇంతసేపు ప్లాన్ విన్నందుకు. ఇక్కడ నేను మీకు క్లారిటీ ఇస్తానండి. ఇక్కడ మనం ఇందులో 0.001 బీటీసీతో ఎంటర్ అవుతున్నాము. అంటే ప్రజెంట్ వచ్చేసి 7,000 రూపాయలు అండి. అంటే ఇది బిట్ కాయిన్ రేట్ పెరిగింది అనుకోండి, ఐడి కాస్ట్ పెరుగుతుంది. బిట్ కాయిన్ రేట్ తగ్గితే ఐడి కాస్ట్ తగ్గుతుంది. ఇంతే ఐడి కాస్ట్ అని చెప్పలేము. మనం ఇందులో బిట్ కాయిన్తోనే ఎంటర్ అవుతాం, బిట్ కాయిన్తోనే విత్డ్రా చేసుకుంటాం. కాబట్టి ఇక్కడ మనం ఒక్కసారి 0.001 బిట్ కాయిన్తో ఎంట్రీ అయితే మనకు ఒకటి టోకెన్ వస్తుంది. అది 100 డేస్ లాకింగ్ పీరియడ్ ఉంటుంది. 100 డేస్ తర్వాత అమ్ముకోవచ్చు, లేదంటే హోల్డ్ చేసి రేటు బాగా వచ్చినా కూడా అమ్ముకోవచ్చు. ఇంకా మనకు ఈ విధంగా ఒక ఇద్దరిని రిఫర్ చేసుకోవడం వల్ల, మినిమం ఇద్దరిని రిఫర్ చేసుకోవడం వల్ల మనకు స్పిల్ ఓవర్ ఇన్కమ్ స్టార్ట్ అవుతుంది. స్పిల్ ఓవర్ అంటే ఏంటంటే మన అప్ లైన్ నుంచి కానీ, డౌన్ లైన్ నుంచి కానీ, మనం కానీ, మన క్రాస్ లైన్ నుంచి కానీ ఐడీలు వస్తాయండి. కాబట్టి ప్రతి ఒక్కరు మినిమం ఇద్దరిని రిఫర్ చేసుకోండి. మీకు ఇన్కమ్ ఎక్కువ కావాలంటే ఒక 5 మెంబర్స్ని రిఫర్ చేసుకోండి. మీకు ఇంకా ఇన్కమ్ ఎక్కువ కావాలనుకుంటే ఎంతమందినైనా రిఫర్ చేసుకోవచ్చు. ఇలాంటి కండిషన్ లేదు ఇక్కడ. ఇది సింగిల్ లెగ్ అండి, లెఫ్ట్ రైట్ కానీ బైనరీ కానీ ఇలాంటిది మన కండిషన్స్ లేవు. ఓన్లీ సింగిల్ లెగ్ మీద మనకు నడుస్తుంది. తర్వాత ఇక్కడ మనకు 3వ ఐడి పడగానే మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. తర్వాత మనం ఇక్కడ మళ్ళీ మన అప్గ్రేడ్ చేసుకోవడానికి మన జేబులో నుంచి ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు. ఆటోమేటిక్గా మన ఐడి అప్గ్రేడ్ అవుతుంది. సెకండ్ స్లాట్ కూడా వెళ్ళిపోతుంది. ఈ విధంగా 12 స్లాట్స్ ఉంటాయి. 12 స్లాట్స్కు వెళ్ళడానికి మన జేబులోకి వెళ్ళి ₹1 కూడా పెట్టాల్సిన అవసరం లేదు, ఆటోమేటిక్గా అప్గ్రేడ్ అవుతాయి. కాబట్టి మనకి ఇక్కడ మళ్ళీ ఇది డీసెంట్రలైజ్డ్ అండి, ఎవరి కంట్రోల్లో ఉండదు. ఎవరి మళ్ళీ ప్లాన్ చేంజ్ చేయడం కానీ ఎవరు కూడా దీన్ని చేంజ్ చేయలేదు. ఎందుకంటే డీసెంట్రలైజ్డ్, ఇది ఒక వ్యక్తి కంట్రోల్లో కానీ ఒక వ్యవస్థ కంట్రోల్లో కానీ ఉండదు. కాబట్టి మనం దీన్ని నిరభ్యంతరంగా చేసుకోవచ్చు. నా యొక్క వాట్సాప్ నెంబర్ ఉంటుంది డిస్క్రిప్షన్లో. ఎవరైనా జాయిన్ అవ్వాలనుకుంటే నా వాట్సాప్ నెంబర్కు వాట్సాప్లో మెసేజ్ చేయండి. ఇందులో ఏ విధంగా జాయిన్ అవ్వాలి, ఏ విధంగా సంపాదించుకోవాలని నేను సపోర్ట్ ఇస్తాను మీకు. తర్వాత మీకు ఏమైనా డౌట్ ఉంటే నా వాట్సాప్ నెంబర్కి మెసేజ్ చేయండి. నా టీంలో జాయిన్ అయ్యేవారు మాత్రమే చేయండి, ఆల్రెడీ జాయిన్ అయిన వాళ్ళు చేయకండి. ఎందుకంటే నా టీంకు టైం ఇవ్వడానికి టైం సరిపోవాలి. కాబట్టి ఇంకా నేను దీనికి సంబంధించిన వీడియోస్ చేస్తాను. కాబట్టి ప్రతి ఒక్కరు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ చేయండి. బీటైటన్ అనేది మనకు మంచి బిట్ కాయిన్ సంపాదించుకునే అవకాశం అండి. ఎలాంటి రిస్క్ లేకుండా, ఇది ఇన్వెస్ట్మెంట్ ప్లాన్ కాదు, ఆర్వై ప్లాన్ కాదు. ఇక్కడ మనం ఎవరిని మోసం చేయడం లేదు, డబ్బులు పెట్టడం లేదు. జస్ట్ ఒక సిస్టంలోకి మనం ఎంటర్ అవుతున్నాము, బిట్ కాయిన్ సంపాదించుకుంటున్నాము. జస్ట్ వన్ టైం ఒకసారి మాత్రమే 0.001 బీటీస్తో ఎంటర్ అవుతున్నాము.
మళ్ళీ 3 ఐడి పడగానే మన అమౌంట్ మనకు వచ్చేస్తుంది. మళ్ళీ ₹1 పెట్టకుండానే ఆటోమేటిక్గా స్లాట్స్ అప్గ్రేడ్ అవుతాయి. రాయల్టీ ఇన్కమ్ ఉంది, ఎన్ఎఫ్టీ టోకెన్ వస్తుంది. జస్ట్ సింపుల్ ఎంట్రీతో 61 బిట్కాయిన్ సంపాదించే అవకాశం ఉంది. ఇంత తక్కువ అమౌంట్తో బయట సంపాదించుకునే అవకాశం లేదు మనకు. ఇంత తక్కువ అమౌంట్తోనే ఇంత ఇన్కమ్ వచ్చే అవకాశం ఎక్కడ కూడా లేదు. కాబట్టి మీకు డిస్క్రిప్షన్లో రిఫరల్ లింక్ ఉంటుంది. దాంతోపాటు నా వాట్సాప్ నెంబర్ ఉంటుంది. వాట్సాప్లో హాయ్ అని మెసేజ్ చేయండి. జాయిన్ అవుదాం అనుకుంటున్న వాళ్ళు. మీకు ఏమైనా డౌట్ ఉన్నా కూడా వాట్సాప్లో మెసేజ్ చేయండి, నేను క్లారిటీ ఇస్తాను. ఓకే అండి, థ్యాంక్ యూ అండి ఇంతసేపు మీరు విన్నందుకు.